సాయి వరుణ్. నేను శ్రీ రాజేష్ స్టీల్స్ ఇక్కడ కవాడిగూడ. మా నాన్న పేరు గుర్రం శ్రీనివాస్ అండి. మా అమ్మ పేరు గుర్రం ఇందిర. ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్కి 3 రకాలు ఉంటాయి: ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. వాళ్ళు అట్లా కష్టపడుతున్నారు కాబట్టి మనం ఎంతగానో సురక్షితంగా ఉంటున్నాము. దానివల్లనే మనం ఇట్లా అన్నీ మంచిగా జరుగుతున్నాయి. మన జియో పాలిటిక్స్ కూడా మంచిగా నడుస్తుంది. దానివల్ల మొత్తం మన దేశం ఆర్థికమన్నా దేని మీద కానీ ఆర్మీ డిఫెన్స్ మీదే నడుస్తుంది అంతా. సో నా తరపున ఏంటంటే ఇండియాలో యూత్ అంతా కనీసం కొన్ని సంవత్సరాలన్నా మన ఇండియన్ డిఫెన్స్లో చేరి రెస్పెక్ట్ అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఇంటి వస్తే వాళ్ళతోని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం. నాకు ఒక స్నేహితుడు ఉండే, అంటే వాళ్ళ నాన్న మిలిటరీలో చేస్తుంటాడు. గర్వం అనిపిస్తుంది అండి. మొత్తం మనం మొత్తం పాకిస్తాన్ వాళ్ళని చిత్తి ఓడించినాము. వాళ్ళు మనల్ని ఏం చేయలేకపోతున్నారు. మొత్తం ఎయిర్ సుపీరియారిటీ మనకు దొరికిపోయింది. సో ఎప్పుడన్నా ఇట్లా దేశం ఇట్లా చేసినప్పుడు అందరికీ, ప్రతి భారతీయుడికి గర్వంగానే ఉంటుంది. దేశంలో పౌరులు కూడా ఈ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇదంతా కాకుండా కానీ కొంచెం డిఫెన్స్లో పోవాలి. డిఫెన్స్లో పోతే కూడా మన దేశానికి సేవ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా మంచి రెస్పెక్ట్తో మాట్లాడతారు. ఎక్కడికి పోయినా కానీ వాళ్ళకి చాలా డిగ్నిటీ లైఫ్ దొరికిపోతుంది. సో మన యూత్ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకసారి డిఫెన్స్ని కూడా చూడాలి. మన డిఫెన్స్ ఏంది ఎట్లుంటుంది, ఒక్కొక్క పొజిషన్ ఏందని ఒకసారి ఆలోచించుకోవాలి, వాళ్ళ కెరియర్ పాత్ని కూడా. అవునండి, క్యాలెండర్ మొత్తం మన ఇండియన్ డిఫెన్స్ మీద దేశభక్తిని పెంపొందించే క్యాలెండర్ అండి ఇది. మా నాన్న శ్రీనివాస్ చాలా కష్టపడి చిన్న ఉన్నప్పటి నుంచి ఏం లేకుండా నుంచి ఇంత పై స్థాయికి వచ్చిండు. సో మా నాన్నని, అమ్మని స్ఫూర్తి తీసుకొని నేను కూడా వాళ్ళ లెక్క కష్టపడదాం అనుకుంటున్నాను.